మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు. 5వ వచనం, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. సో కాబట్టి 4వ వచనంలో ప్రేమ మత్సరపడదు, ప్రేమ ఉడికిపోదు. అంద్రే గారి యొక్క ఉద్దేశాలు, దృక్పథం ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ఒక తండ్రి ఒకవేళ ఒక డిగ్రీతోనే చదివి ఆపేసి ఉండొచ్చు. వాళ్ళ బిడ్డ చాలా ఉన్నతమైనటువంటి గ్రాడ్యుయేషన్ తీసుకుని చాలా ఇంకా పీజీ చేసి పిహెచ్డి లేకపోతే డాక్టర్ లేకపోతే ఉన్నతమైన ఇదిలోకి వెళ్ళింది అనుకోండి. ఇప్పుడు ఆ గ్రాడ్యుయేషన్ సర్వీస్లో ఉన్న తండ్రి, నేను చదవలేదు దీనికి చదివించేసి అది ఇదని ఉడికిపోతాడా? ఎవరన్నా ఏ తండ్రి అయినా తల్లి అయినా నా బిడ్డ నాకంటే ఎక్కువ చదివేసుకుంది ఎలాగా అని ఆయన ఉడికిపోతారా? మత్సర పడతారా? పడరు, సంతోషిస్తారు. ఎందుకు? అది ప్రేమ. ఎప్పుడన్నా మీరు ఎవరి మీదన్నా ఒళ్ళు మడినా ఉడికిపోయినా అండి, ఎవరికైనా ఇలాగా వచ్చింది అనబడికి, రాదేటి పలానాది కొనుక్కున్నా, రాదేటి బోలని లంచాలు, ఫలానా వాళ్ళు ఇలా ఇలా మరి వడ్డీకి తిప్పితే చెయ్యరేటి. అదేంటంటే యాక్చువల్గా నీకు తెలియకుండా లోపల మత్సరము నేను తినేస్తుంది క్యాన్సర్ లాగా. దానికి విరుగుడు ఏంటంటే అంద్రియా గారు మనకు చూపిస్తున్న ప్రేమ. ఆయన మత్సరపడలేదు, గ్యాంగ్ను వదిలేసి వెళ్ళిపోలే. ప్రేమ మత్సరపడదు. యేసు స్వామి ఆయనకి మెయిన్. యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యము వ్యాప్తి చెందాలి అనేదే తప్ప యేసుక్రీస్తు వారు ఆయన రాజ్యమే ఆయనకి మొదటి స్థానంలో ఉంది. ఈ రోజున మనం సాధారణమైనటువంటి వ్యక్తులు, మనమేమి ఆ టాప్ 3లో ఉండేంత అర్హులము కాదు. లైమ్ లైట్లో ఉండి ఏదో చేసేంత గొప్ప టాలెంటెడ్ పీపుల్ మీకు కాకపోవచ్చు. లేకపోతే మన యొక్క ఐడెంటిటీ మన యొక్క ఇంట్లో వాళ్ళు, లేకపోతే ఇంకో పలానా వాళ్ళు అబ్బాయి, పలానా వాళ్ళు బ్రదరు, లేకపోతే పలానా వాళ్ళు మేనల్లుడు, ఇట్లాగా చెప్పుకోవలసినంత అంత నార్మల్ కావచ్చు. కానీ ప్రేమ అనేది మనం ఉడికిపోకుండా, జీవితాన్ని పాడు చేసుకోకుండా చేస్తుంది.